సువార్త ప్రకటించని ఎడల నాకు పుట్టినరోజు దినమున, అలాగే ఈ నూతన సంవత్సరపు దినమున పెద్దలు చెప్పే విషయం ఏంటంటే సంతోషముగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషముగా ఉండాలి. ఎందుకు సంతోషముగా ఉండాలి అంటే, ఈరోజు నీ పుట్టినరోజు కనుక, లేక ఈరోజు నూతన సంవత్సరము కనుక, ఈరోజు కానీ ఏడిస్తే ఇక సంవత్సరం అంతా నీ బ్రతుకు ఏం చేయటమమ్మా? ఏడవటమే. కాబట్టి నువ్వు ఈ పూటంతా సంతోషముగా ఉండాలి అంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమి చెప్తుంది అన్న విషయాలు కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఎవరికి నూతన సంవత్సరములో సంతోషము, ఎవరు నూతన సంవత్సరములో సంతోషించగలరు అన్న విషయాన్ని ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సంతోషము కలుగుతుంది? యోబు గ్రంథము 36 అధ్యాయము 11 వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. యోబు గ్రంథము. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఈ పై వాక్యములో కూడా అక్కడ పాపమును విడిచి రెండని ఆయన పిలుచుచూ ఉన్నాడు. నా యొక్క వాక్యాన్ని ఆలకించమని చెప్తున్నాడు. ఎవరైతే ఆయనను సేవిస్తారో వారి జీవితము రానున్న సంవత్సరం అంతా కూడా క్షేమముగాను సుఖముగాను ఉంటుంది. ఇప్పుడు నీ జీవితంలో నూతన సంవత్సరములో సుఖపడాలన్న ఆశ నీకుంటే, ఈ నూతన సంవత్సరములో నాకు క్షేమము కావాలని కోరిక నీవు కలిగి ఉంటే, దేవుని వాక్యము చెప్తున్న మాట నేను ప్రకటిస్తూ ఉన్న యేసయ్యను సేవించాలి. దేవునికి స్తోత్రం. సేవించేద యేసు రాజా, నిన్నే సేవించేదా. ఇప్పుడు వరకు నిద్రపోయారు, ఇప్పుడు మెలకు వచ్చి ఎన్నుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మైక్ ఒకరు ఎన్నుకుంటున్నారు, పొల్లు ఒకరు ఎన్నుకుంటున్నారు, కట్టి ఒకరు ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు దాకా మగతులో ఉన్నారా అమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు నిద్రపోతున్నారు లేదని గుర్తించడానికి ఎత్తే పాట. ఇప్పుడు పాట పాడే సమయం కాదనమాట. దేవునికి స్తోత్రం. నీకు కూడా మెలకు వచ్చేసింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. సేవించేద యేసు రాజా, సేవించేదా నా ప్రాణం
మున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. హల్లెలూయా. ఈ గ్రంథాన్ని రాసిన రచయిత చాలా కష్టములో, చాలా నష్టములో, చాలా కన్నీళ్ళులో, ప్రపంచములో ఎవరైనా శ్రమపడిన భక్తుడు ఎవరైనా ఉన్నారా అంటే చరిత్ర తెలిసిన వారు చెప్పే వ్యక్తి యోబు గారి పేరే. దేవునికి స్తోత్రం. ఆ శ్రమలో ఉండి, ఆ వేదనలో ఉండి, ఆ గాయాలలో ఉండి, జీర్ణించుకోలేని సమస్యల మధ్యలో ఉండి ఆ వ్యక్తి చేస్తున్న పని ఏమిటంటే దేవునిని సేవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భయంకరమైన వార్తలు విన్నాడు. ఏ వార్తలమ్మా? ఈ వార్త వింటే ఈ వ్యక్తి గుండె పగిలి చచ్చిపోయే వార్త. కొందరికి చెప్పొద్దండి అంటారు, కొందరికి చెప్పొద్దని అంటారు. ఎందుకంటే గుండె పగిలి చేస్తాడు. ఏం పగిలి చేస్తాడు? గుండె పగిలి చేస్తాడు. కానీ ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. అసలు మనిషివా పశువా? కడుపు కోత నీకు తెలిస్తే, ఆస్తి విలువ నీకు తెలిస్తే, బిడ్డల విలువ నీకు తెలిస్తే, గొర్రెల విలువ నీకు తెలిస్తే, పంట విలువ నీకు తెలిస్తే బాధపడవా నువ్వు? కన్నీరు పెట్టవా నీవు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమునకు ఏం కలుగునుగాక. అయ్యో నీకు వచ్చిన నష్టం మామూలు నష్టం కాదయ్యా. అయ్యా నీకు వచ్చిన నష్టం అసలు చెప్పశక్యము కానీ నష్టమయ్యా. మీరు ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒకటే. ఏంటది? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ చరిత్రలో పెడదాం. మరొక వ్యక్తి ఉన్నాడు. తోటి వాళ్ళందరూ ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు మామూలు ఉద్యోగాలు కాదు. కడుపు నిండా తినాలి. ఆ ఉద్యోగం చేసే పని ఏంటి? ఇంకే ఉద్యోగంలోనైనా ఎంత తినమని అడగరు, కానీ ఆ ఉద్యోగంలో కడుపు నిండా తినకపోతే ఒప్పుకోరు, తూకం పెట్టి పెడతారు. 1 గ్రాము తగ్గిన ఒప్పుకోరు. తినాలి నువ్వు. ఆ ఉద్యోగ బాధ్యతలే తినే ఉద్యోగం. మరి తిన్న తర్వాత చేసే పని ఏంటంటే అరిగేదాకా పరిగెత్తాలి. అదే మిలిటరీ. వీళ్ళ బ్రతుకులు యుద్ధాలు చేయలేదు, చేసేది లేదు. వీళ్ళ బతుకు. దేవునికి స్తోత్రం. ఆ ఉద్యోగంలో ఉన్నారు అన్నలంతా. ఈ వ్యక్తికి మాత్రం తినటానికి తిండి లేదు, నిలవటానికి నీడ లేదు. అరణ్యములో రాత్రి పగలు గొర్రెలు కాస్తూ. దేవునికి స్తోత్రం. వీళ్ళు తినే తిండి ఏంటి? ఈ వ్యక్తికి క్యారేజీ పట్టుకెళ్ళి ఇచ్చే పరిస్థితులు లేవు. ఏదైనా ఆకలి వేస్తే పెట్టిన కొట్టుకోవటం, తింటాం, కాయలు తింటాం, అలా ఆకలి తెచ్చుకోవటం. దేవునికి స్తోత్రం. మీకు మాత్రం కేకు కానీ అందకపోతే, ఏమందకపోతే ముఖం బ్లాక్ కలర్కి వెళ్ళిపోతే, నల్లగా మాడిపోతే. ఏంటక్క అంటే మాకు ఎందుకు పెడతారు, పెట్టే వాళ్ళకే పెడతారు. దేవునికి స్తోత్రం. ఈ సిగ్గులేని మనుషులు కూడా, రోషం లేని మనుషులు కూడా ప్రభు బల్లారాధనలో యోగ్యత నాకు కావాలి అని దానికి ఆరాటపడరు.
ఆ కోరిక ఉండదు. నేను యేసు రక్తములో కడగబడాలి, ముంచట బాప్తిసం పొందాలి, ఆయన శరీరాన్ని నేను భుజించాలన్న ఆశ ఉండదు. కానీ కేకో 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 కేక్. దేవునికి స్తోత్రం. కేక్ ఎవరికంటే సండే స్కూల్ పిల్లలకమ్మా. ఎవరికమ్మా అది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషము మీలో పుట్టునుగాక, రోషము కలిగి బ్రతుకుదురుగాక. దావీదు, రేయ్ మీరు అట్టి తింటారా, నేను అరణ్యములో ఉండాలా అనలేదు. కానీ ఆ వ్యక్తి ఈ కష్టాలలో, ఈ మంచులో, ఈ చలిలో, మంచులో చలిలో, వర్షములో, ఎండలో కురింగిపోలేదు. ఏం పోలేదు? ఇక నా రాత ఇంతే. ఏంటి? ఇక నా రాత అంతా అప్పులే, ఇక నా బ్రతుకంతా కష్టాలే, ఇక నా బ్రతుకంతా ఇంతే, ఇక నేను బాగుపడేది లేదు అన్నలా. దేవునికి స్తోత్రం. మరి ఏం చేశాడు అంటే, ఆ అన్నలకి గొయ్యి తీయటం ప్రారంభించాల. ఏం తీయటం ప్రారంభించాల? కష్టపడి ఈ గొర్రెలను కాసేది నేను, అమ్ముకుని డబ్బులు తీసుకుపోయేది వాళ్ళని నలుగురితో చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ఆ అరణ్యములోనే ఒక సితారు తయారు చేసుకున్నాడు. ఏం తయారు చేసుకున్నాడు? తయారు చేసుకుని యెహోవాను సేవించడం ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. దావీదా, నీకుంటా కొంపుందా? లేదు. తింటాక తిండి ఉందా? లేదు. కూర్చోటానికి కుర్చీ ఉందా? లేదు. గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెను అమ్ముకుని ఆ వ్యక్తి ఒక షర్టు పండుగ పూట కుట్టించుకోవటానికి రైట్స్ లేదు దావీదుకి. దావీదు అమ్ముతానన్నప్పుడు గొర్రెలు ఎవరికి, రై మీ నాన్నకు తెలుసుకోకుండా నాకు అమ్మావంటే మీ నాన్న ఇద్దరు దంతాడంటారు. అంటే ఆ పరిస్థితి దావీదు పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజునే దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, నాకేమి లేదు, కొదువ లేదు. నాకేం లేదు, కొదువ లేదు. ఒకసారి అందరూ కలిసి ఈ ఏక స్వరముతో పాడదామా? యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. అయ్యా దావీదా, ఏబు గారు, ఏంటి మీరు ఇలా మాట్లాడితే అసలు మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని కానీ ఇప్పుడు లిస్టు చెప్పమంటే చెప్తాం. ఏం చెప్తామంటే, మాకు సరైన బట్టలు కొనుక్కోలేదు ఈ సంవత్సరం. ఏం కొనుక్కోలేదు? బట్టలు కొనుక్కోలేదా? కొనుక్కోలేకపోతే దైవజనులు చెప్పారు కదా చెప్పమని. కొనుక్కున్నాం కానీ మా కంటికి నచ్చినవి కొనుక్కోలే. ఏం కొనుక్కోలేదు? ఆ తెచ్చిన ఈ ఆఫర్లో తెచ్చారు కానీ అసలైన కాస్ట్లో తీసుకురాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళ బ్రతుకులకి కొత్త బట్టలు వేసుకున్న సంతృప్తి లేని బ్రతుకులు ఈ బ్రతుకులు. దేవునికి స్తోత్రం. అది లేదు ఇది లేదని ఇంత బారు మాట్లాడతారు మీరు. కానీ ఈ ఇరువురు అంటున్న మాట, మేము యెహోవాను సేవించే అనుభవంలో ఉన్నాము కాబట్టి మా ఎదుట ఉన్న సంవత్సరాలు, మా ఎదుట ఉన్న వారాలు, మా ఎదుట ఉన్న నెలలు మేము క్షేమముగా ఉంటాము, మేము సురక్షితముగా ఉంటాము, మేము ఆశీర్వాదకరముగా ఉంటాం. గొర్రెల దగ్గర అడవిలోనా పెంట కుప్పల మీద ఆ కుష్టి ఎదుక్కుని చిల్లు పెంకులతో గీకుంటేనా? మేము ఆయనను సేవిస్తున్నాము కనుక, మేము ఆయనను స్తుతిస్తున్నాము కనుక, ఆ స్తుతించే అనుభవాలలో మా జీవితాలు ఉన్నాయి కనుక మా ఎదుట ఉన్న నెలలు, మా ఎదుట ఉన్న సంవత్సరములు, మా ఎదుట ఉన్న దినాలు క్షేమకరమైన దినాలు.
ఏ దినాలవి? క్షేమకరమైన దినాలే. దేవునికి స్తోత్ర. ఉపవసించి ప్రార్థిస్తున్న మీరు, 3 దినాల నుంచి ఉపవసించి ఆయన మందిరములో కనిపెడుతున్న మీరు, మీ ఎదుట ఉన్న దినాలు నా దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది. ఆత్మదేవుడు మీతో చెప్తున్నాడు, ఇదిగో మీ ఎదుట ఉన్న వారములు, నెలలు, సంవత్సరములు అవి క్షేమకరమైన సంవత్సరాలు. కూడా చెప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 3 అధ్యాయము, సామెతలు 3 అధ్యాయము. మొదటి వాక్యము, 2 వాక్యము చదువుకుందాం. నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. దేవునికి స్తోత్రం. ఇక్కడ నా ప్రభు ఆ యొక్క వాక్యం ప్రారంభాన్ని మనం ఒకసారి గమనించాం. ఆయన అంటున్నాడు, నా కుమారుడా. ఏమంటున్నారు? నా కుమారుడా. ఈరోజు ఎవరు అనలేని మాట నా ప్రభు అంటున్నాడు, నా కుమారి, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. నా ఉపదేశములో నీవు మరువకుండా ఆ ఉపదేశమును కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీ జీవితములో నేను కార్యము చేయగలను. ఏం చేయగలనమ్మా? కార్యము చేయగలను. ఈరోజు ఆస్తి వైపు నువ్వు చూడొద్దు, ఆర్భాటాల వైపు నువ్వు చూడొద్దు. నీవు నీ జీవితములో ఉపదేశమును కలిగి ఉండు. ఏం కలిగి ఉండు? ఉపదేశమును కలిగి ఉండు. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఈ ఉపదేశమును నీవు పట్టుకుంటే, ఈ ఉపదేశాన్ని నీవు మరవకుండా ఉంటే, ఇక నీ జీవితమంతా కూడా, ఇప్పుడు కన్నీళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు కష్టాలు ఉండొచ్చు, ఇప్పుడు నష్టాలు ఉండొచ్చు, కానీ నీ ఎదుట నీ జీవితములో చాలా సుఖముతో గడుచు సంవత్సరాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, దైవజనులు, ఆత్మీయులు, పరిశుద్ధులు ధనరాజు పాస్టర్ గారు నాతో చెప్పిన విషయం ఏమిటంటే, నేను చెప్పిన మాటిని దాన్ని పూర్తిగా నువ్వు విడిచిపెట్టి, ఆ రోజు నేను వచ్చినప్పుడు ఆ పూరి చర్చి వెనకాల ఒక యాప చెట్టు ఉంది. ఆ యాప చెట్టు కిందైనా ఈ ఉపదేశాన్ని మరవకుండా కూర్చోను, ఏం పరుగెత్తొద్దు, ఏమీ నువ్వేదో చేయొద్దు, కూర్చుని ఈ ఉపదేశాన్ని మరవకుండా అక్కడే కూర్చుని స్తోత్రాలు చెప్పు చాలు. నా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. దాన్ని విడిచిపెట్టు, దాన్ని వదిలిపెట్టు. ఎన్ని లక్షలు దానికి ఖర్చు పెట్టి ఉండొచ్చు,
అది ఎంత సంఘమై ఉండొచ్చు, దాన్ని విడిచిపెట్టు. ఆ యాప్ చెట్టు కిందైనా కూర్చో, ఆ చెట్టు కిందైనా కూర్చో. ఈ ఉపదేశాన్ని మరవకోకుండా నువ్వుండు. ఆ స్థలములో నీవు కలిగి ఉన్న ఉపదేశాన్ని బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనులు చెప్పిన మాట ప్రకారం అలాగే ఆ ఉపదేశము మరవకోకుండా, అలాగే ఈ మహిమ కలిగిన పరిచర్యలు ఆ యొక్క పరిశుద్ధుల అడుగు జాడల్లో వెళుతూ ఉంటే దినదినము ఎంతో ఆశీర్వాదము అనుభవించటానికి ప్రభువు కృప చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఒక క్రైస్తవురాలివి, నువ్వు ఒక క్రైస్తవుడివి. కానీ దేవుని వాక్యము చెప్తున్న మాట, ఈ యొక్క ఉపదేశ క్రమములోనికి నీ వస్తే, దేవునికి స్తోత్రం, ఎక్కడికి వస్తే ఈ యొక్క ఉపదేశ క్రమములోనికి నీ వస్తే, ఇప్పుడు ఇది చాలా చేదుగా ఉంటుంది, ఇది చాలా కష్టముగా ఉంటుంది. క్రైస్తవులందరూ ఈ ఉపదేశములో నిలవలేరు, క్రైస్తవులందరూ ఈ ఉపదేశములో ఉండలేరు. కానీ నీ ఉండగలిగితే ఇక నీ జీవితములో రానున్న దినాలలో క్షేమకరమైన దినములను నువ్వు చూస్తావు. ఆమేన్. సుఖముతో గడుచు సంవత్సరములను నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. కాబట్టి నూతన సంవత్సరములో ప్రవేశిస్తున్న నీ జీవితంలో, అయ్యా నేను ప్రార్థించటం మాత్రమే కాదు, నీ మందిరానికి వెళ్ళి రావటమే కాదు, కానీ నాకు ఒక ఉపదేశ క్రమము కావాలి. ఏం కావాలమ్మా? నాకు ఒక ఉపదేశ క్రమము కావాలి. ఆ ఉపదేశ క్రమమునకు నేను కట్టబడి ఉండాలి. దేనికి కట్టబడాలమ్మా? ఆ ఉపదేశ క్రమానికి కట్టబడి ఉండాలి. ఆ ఉపదేశ క్రమానికి కట్టబడి ఉన్న నేను ఈ సంవత్సరం క్యాలెండర్లు ప్రింట్ చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. అందరూ ఎగతాళి చేస్తున్నారు, అందరూ నవ్వుతూ ఉన్నారు. కానీ ఆ రోజు పరిశుద్ధులు చెప్పిన ఆ ఉపదేశమును మరువక నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలామంది క్రైస్తవులే వేళం చేస్తారు. ఏం కాదులే, ఏమవుద్ది, నేను చేయట్లేదా, నువ్వు చేస్తే ఏమవుద్ది, మేమందరం దేవుని బిడ్డలం కాదు, దెయ్యాల బిడ్డలం ఏంటి, దా మాకు యేసై తెలుసు, మాకు వాక్యం తెలుసు, మాకు అంతా తెలుసు. లేదు ప్రియ దేవుని బిడ్డ, ఆ ఉపదేశ క్రమమునకు కట్టబడిన వ్యక్తివైతే నీ జీవితంలో ఒక ప్రత్యేకత, నీ జీవితంలో ఒక ప్రత్యేకత. చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. నేను ఆ కన్నుతో చూస్తాను వాళ్ళు. ఏ కన్నుతో? ఆ ఉపదేశ క్రమము అనే కన్నుతో చూసినప్పుడు వారు ఏదో రావటానికి ఇష్టపడతారు, వెళ్ళటానికి ఇష్టపడతారు, కానీ ఆ యొక్క ఉపదేశ క్రమమునకు కట్టబడటానికి, ఆ ఉపదేశ క్రమానికి లోపడటానికి, ఆ ఉపదేశ క్రమములో నిలిచి ఉండటానికి వారు ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. నా దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది, నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశ క్రమమునకు మరవద్దు అని. మరి నీ జీవితంలో ఈ యొక్క నూతన సంవత్సరములో ప్రవేశిస్తున్న నీ జీవితంలో, అయ్యా నాకు ఆ యొక్క ఉపదేశ క్రమము కావాలి, ఆ యొక్క ఉపదేశ క్రమము నాకు కావాలి. ఆ ఉపదేశ క్రమము లేకుండా నీ భక్తి అంత వ్యర్థమే, నీ బ్రతుకంత వ్యర్థమే. భక్తి అర్థమే, బ్రతుకు అర్థమే. ఈ సంవత్సరం
ఒక ఫ్యామిలీ నా మీద నిందేశారు. ఏం నిందేశారంటే పాస్టర్ గారికి భక్తి లేదు. ఏం లేదు? భక్తి ఉంటే క్రిస్టమాస్ పండుగ రోజున విశ్వాసులందరికీ యాసం వేసి ఏం చేసేవాడు? డాన్సులు వేయించేవాడు. ఏమేపించేవాడు? అమ్మమ్మ ఏమిచ్చేవాడు? ఆయన పైనుంచి దిగొచ్చాడా? అక్కడ ఇట్లే డ్యాన్స్ వాళ్ళకంటే భక్తుడా? వాళ్ళకంటే ఈయనకి ఎక్కువ తెలుసా? అవును తల్లి, నాకు కొద్దిగా అంత భక్తి నాకు లేదులే అని చెప్పి. ఎంత భక్తి? వచ్చిన వాళ్ళందరికీ మూతికి ముక్కుకి రంగులేసి డ్యాన్స్ చేయించే భక్తి, అంత భక్తి నాకు లేదు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ సిలువను గూర్చిన వార్త ఎవరి కీర్తనంగా ఉంటుంది? వీళ్ళు కూడా ఆ బ్యాచే కదా. ఏంటంటే భక్తులు అని ఆ స్టిక్కర్ అంటించుకున్నారు, కానీ లోపడంత ఉండేది అదే కదా. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము ఎదటి వాళ్ళు చేశారు, మనము చేశాము కాదు. మనకంటూ ఒక ఉపదేశ క్రమం ఉంది. ఆ ఉపదేశ క్రమములో మనము ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉపదేశ క్రమ పద్ధతిలో, పరిశుద్ధులు మనకు నేర్పించిన ఆ ఉపదేశ క్రమ పద్ధతిలో మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది, ఇక మీ ఎదుట ఉన్న దినాలు సుఖముతో, శాంతితో, సమాధానముతో కూడిన సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 26 అధ్యాయము 12 వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 26 అధ్యాయము 12 వాక్యాన్ని మనము చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశముందన్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా ఇప్పుడు ఈ 2026 సంవత్సరములో నూరంతలుగా నేను ఫలించాలి అన్న ఆశ కలిగిన వారు గట్టిగా 2 చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం గట్టిగా. అమూల్య నిద్రపోతుంది, లేకుండా ఒకసారి చేతులు ఎత్తావా నువ్వు? లేకపోతే ఫలించాలని ఇష్టం లేదా, లేకపోతే నిద్రపోతున్నావు? ఈ రెండింటికి నాకు కన్ఫ్యూజ్ అయ్యింది. అది చెప్తే నేను వాక్యం చెప్పగలుగుతాను. నిద్రపోతున్నావా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని పెట్టారా, ఇప్పుడు నువ్వు ఫలించాలంటే ఎలా ఫలిస్తావు? ఆ ప్రారంభంలో చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఇతను వేసి. ఏ దేశమందున్నవాడే అమ్మా? ఇద్దరు తిరుగలి ఇసురుతున్నారు. ఒక అక్క ఈ తిరుగలి ఇసురుతానే, యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం అని పాడతా. ఏం పాడుతుంది? యేసయ్యా అసలు ఇప్పుడే నువ్వు వచ్చేది, అసలు ఇప్పుడు నన్ను తీసుకెళ్తావయ్యా అని పాడుతుంది. ఇంకొక అక్క ఉంది. ఇద్దరు ఒక కులస్తులే, ఒక సంఘస్తులే, ఒక ఇంటి కోడళ్ళే. దేవునికి స్తోత్రం. ఈ పిండి తీసుకుని అరిసెలు చేసి, ఏం చేసి? అరిసెలు చేసి దాచిపెట్టేయాలి. ఏం చేయాలి? దాచిపెట్టేయాలి. ఎందుకని దాచిపెట్టాలంటే పక్కోళ్ళు కన్నంతా నా మీదే ఉంటుంది, నా పిల్లల మీదే ఉంటుంది.
ఈ అరుసులు నేనే తినాలి, ఇక నా పిల్లలు మాత్రమే తినాలి. అవసరమైతే చీమలు పట్టిపోయినా సరే పక్కోళ్ళకి ముక్క పెట్టకూడదు, పక్కోళ్ళకే ముక్క పెట్టకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అన్న ఆశతో, ఆ ఆకాంక్షతో ఈ సహోదరు, ఏ సహోదరి, ఇక ఈ పిండి తీసుకుని వెళ్ళి దీంట్లో బెల్లం కలిపేసి దీన్ని పాకం పెట్టేసి అవి కాల్చి పెట్టుకోవాలి, నా పైకి పెట్టుకోవాలి, నా బిడ్డలకు పెట్టుకోవాలి, ఆ బిడ్డలను పెద్ద చేయాలి, ఆ బిడ్డలను పెద్ద చేసిన తర్వాత మంచి కట్నం అయితేనే పెళ్లి చేయాలి, కట్నం రావాలి, ఆ కట్నం మూటనని తినేట్టుకుని కూర్చోవాలనుకో. దేవుని స్తోత్రం. ఈ సహోదరి ఏమంటుంది అంటే బాధ్యత లేకుండా ఏం లేదు, సోమరుగా ఏం లేదు, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం. ఈ చిరుగలి నాది కాదు, ఈ పిండి నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఈ శరీరమే నాది కాదు, నేను నిధానను. దేవునికి స్తోత్రం. ఈ ఊరు నాది కాదు, అసలు ఈ దేశము నాది కాదు, నా దేశము అది కదయ్యా, ఆ దేశమే కదా నాది అని ఆ దేశమందున్నదై తిరగలిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ ఇస్సాకు చేస్తున్న పని ఏమిటంటే ఆ దేశమందున్నవాడై ఇత్తనాలు వేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నన్ను ఇంకా దేవుడు ఉంచాడు కాబట్టి ఇత్తనం వేస్తాను. రేపు దేవుడు ఉంచితే నన్ను ఏం చేస్తాను, దీనికి నీళ్లు పోస్తాను. ఇంకొక రోజు దేవుడు ఉంచితే దీనికి ఎరువు వేస్తాను. అయితే ఇది మాత్రం నా పొలము కాదు, ఇది మాత్రం నా సేద్యం కాదు, ఈ నాగలి నాది కాదు, ఈ ఎద్దులు నాది కాదు, నన్ను ఆయన ఏ క్షణములో పిలిచిన నేను వెళ్ళిపోతానని ఆ దేశమందున్న వాడే ఆ ఆలోచనతో విత్తనాలు వేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇస్సాకుకి ఏ దేశంతో సంబంధం ఉంది? పరలోకముతో సంబంధము కలిగి విత్తనం వేస్తున్నాడు. ఈ పరలోక సంబంధిగా ఉండి విత్తనము వేస్తున్నాడు కాబట్టి ఆ విత్తనము ఎంతగా ఫలించిందంటే 100 ఫలము ఫలించింది. ఈ సంవత్సరములో నువ్వు ప్రారంభిస్తున్నది ఏదైనా, నువ్వు చేస్తున్నది ఏదైనా, అది వ్యాపారము కావచ్చు, వ్యవసాయము కావచ్చు, ఉద్యోగము కావచ్చు, చేతి పని కావచ్చు, కూలి పని కావచ్చు, తిరుగులు విసురుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు. నీ యొక్క ఆలోచన విధానాలన్నీ ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. నా పిండి, నా ఇల్లు, నా తిరగలి, నా ధనము, నా బంగారము అని నీవంటే నీ గాలిపోతే, నీలో ఉన్న గాలిపోయిందనుకో, నీ ముక్కు పొడక కానీ ఊడదీస్తే రాకపోతే బ్లేడు తెచ్చి కోసి నీ పిల్లలు నీ దగ్గర ఉన్న తీసేస్తారు. ఎందుకంటే నీది కాదు అది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము నీవు అనుభవించాలంటే నీవు యేసయ్యతో వెళుతూ ఉంటే ఇవన్నీ నీతో నిన్ను వెంబడిస్తూ 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 ఉంటాయి. కాబట్టి నీ జీవిత దినములన్నీ కూడా ఆ దేశముందున్న అనుభవాలతో, ఆ ఆలోచనతో, ఆ కోరికతో నీ జీవితము కొనసాగినప్పుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము, 100 ఆశీర్వాదము, 100 దీవెన నీ జీవితములో నీవు అక్షరాల అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. అంతేకాని ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ పొలము నాది అన్న అహము నీకు దూరమవునుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద నేనైనా నువ్వైనా 4 దినాలు నాటక రంగము మాత్రమే. ఎంతకాలం అమ్మా? 4 దినాలు నాటక రంగం మాత్రమే. ఈ స్టేజ్ మీద నాటకం పూర్తయిపోయిన వ్యక్తిని కిందకి దిగేస్తాడు, రంగు కడిగేసుకుంటాడు. మనది నాటకమే,
నాది నాటకమే, నీది నాటకమే, ఏది మనది కాదు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఎంతోమంది గనులైన వారే కాలగర్భములో కలిసిపోయి మొరుగైపోయారు. నీ బ్రతికెంత, నా బ్రతికెంత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలంటే ఈ ఇస్సాకు వలె ఆదేశమంతున్నవాడే విత్తనము వేసి నీ యొక్క జీవితము ప్రారంభించినట్లయితే నీ జీవితములో నూరంతల ఫలము. ఏ ఫలమమ్మా? నూరంతల ఫలము. అయితే నువ్వు వేస్తున్న విత్తనాలు ఏ విత్తనాలు? నువ్వు వేస్తున్న విత్తనాలు ఏ విత్తనాలు? ఇప్పుడు మన ప్రాంతం అంతా కూడా వరి నాటుతూ ఉన్నాం. ఈ వరి విత్తనాలు, ధాన్యము, లావు విత్తనాలు నాటితే సంవత్సరం అంతా మనము ఆ లావు భీమే తినాలి. సన్న విత్తనాలు నాటితే సంవత్సరం అంతా సన్న భీమే తింటాం. దేవునికి స్తోత్రం. అలాగా నువ్వు విత్తే విత్తనాలు ఎలాంటివి? దేవునికి స్తోత్రం. ఏ విత్తనం విత్తుతున్నావు? నేను చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఒక కథ వచ్చింది. తెల్లటి పొలములో నల్లటి విత్తనాలు చేతితో ఇతుతారు, నోటుతో ఏరుతారు. దేంతో ఏరుతారు? నోటుతో ఏరుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కొందరు నోటుతో ఇత్తుతారు ఇత్తనాలు. దేంతో ఇత్తుతారు? నోటుతో ఇత్తుతారు ఇత్తనాలు. ఈ బిడ్డ సిరిగలిగిన ముఖం. ఏ ముఖం అమ్మా? అంటే ఏడుపు ముఖం కాదు. ఏ ముఖం కాదు? కొందరు ఇప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఈ సిరిగలిగిన ముఖం చూసేసరికి నేనేమని చెప్తున్నానంటే, ఈ అమ్మాయి ఆ అబ్బాయి అంక చూసి నవ్వింది అని ఊరంతా చెప్పేస్తున్నాను. ఏం చేసినాను? ఊరంతా కంపు చేసేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో ఉంది, చిన్న అగ్గిపుల్ల తీసి అరణ్యములు పెట్టినా అంతా కాల్చలేదేమో, కానీ నాలికతో పెట్టిన అగ్గి అంటే ప్రపంచం కాలిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఇచ్చిన విత్తనము ఏదైనా ఒక రోజున మళ్ళీ నేను కోసుకోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ విత్తనం ఇచ్చే నేను? అమ్మ, మంచి విత్తనమా? నేను ఇచ్చిన విత్తనం ఎలాంటిది? ఏ విత్తనములను విత్తుతున్నావో జాగ్రత్త. ఆ ఇచ్చిన విత్తనము నీ పొలము కాబట్టి నీవు కొడవలి పట్టుకొని ఆ యొక్క కోతను నువ్వు కోయవలసి, ఆ పన నువ్వు మోయాలి. నేను మోయలేకపోతున్నాను పనంటే, నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు కొయ్యాలి, ఆ పన నువ్వు మోయాలి. శ్రేష్టమైన విత్తనాలు విత్తితే, ప్రేమ కలిగిన విత్తనాలు విత్తితే, అసూయ లేని విత్తనాలు విత్తితే, ద్వేషము లేని విత్తనాలను విత్తితే, ఆ విత్తనాలను, ఆ పనులను మోస్తా. లేక కుళ్ళితో, కుతంత్రముతో, ద్వేషముతో, ఏదైనా పరుల బిడ్డలను బట్టి, పరుల కుటుంబాలను బట్టి, పరుల కాపురాలను బట్టి ఏదైనా విత్తుతుంటే ఒక దినము తప్పనిసరిగా ఆ పంటను నీవు కోయక తప్పదు, ఆ పన నీవు మోయక తప్పదు. జాగ్రత్త, జాగ్రత్త. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరములో మనం ప్రవేశిస్తుండగా మన విత్తే విత్తనం ఎలా ఉండాలి? అది మేలుకరమైన విత్తనమై ఉండాలి. ఏ విత్తనం అది? చెప్పాలి. ఏ విత్తనం అది? మేలుకరమైన విత్తనమే రైతు ఇచ్చుతాడు. డూప్లికేట్ విత్తనాన్ని ఇద్దరు, తాలు విత్తనాన్ని ఇద్దరు, ఉత్తి విత్తనాలు ఇద్దరు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేమి ఇచ్చుతున్నావు? అసలు విత్తనాలు వేస్తున్నావు ఏమన్నా? సాతాను నిన్ను ఈ నీడు. ఎందుకనంటే విత్తనం వేస్తే నువ్వు ఫలిస్తుందా? విత్తనం ఆ ఫలము నువ్వు అనుభవించడం సాతానికి ఇష్టం లేదు.
కాబట్టి ఏదైనా చేయనిస్తాడు కానీ విత్తనం వేయనీయడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రేమ విందు ఉంది కాబట్టి ములక్కాయలు అవసరమైతే చెట్లు ములక్కాయలు ఉన్నాయి, కోసాం. ఈరోజు దాన్ని కోసామంటే ఒకరోజు మనం ఏం వేసాం? విత్తనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చెట్టు నువ్వే నాటావు, నువ్వే పెంచావంటే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథము 17 అధ్యాయము 7-8 వచనాలను చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆశ్రయముగా నుండును. ఇప్పుడు మనము మన ఎదుట మన ప్రయాణములో చాలామంది ఎదురవుతూ ఉంటారు. ఈ చాలామంది ఎదురైనప్పుడు బంధువులు ఎదురవుతారు, స్నేహితులు ఎదురవుతారు, రక్త సంబంధికులు చాలామంది ఎదురవుతారు. ఎదురై వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇక నేను నీతోనే ఉంటాము, ఇక నిన్ను విడిచిపెట్టము అని చెప్తాను. నువ్వు చెప్పవలసింది ఏంటంటే మంచిది అని చెప్పాలి వాళ్ళకి. ఇక వాళ్ళు చెప్పారు కాబట్టి నీవు కానీ వారిని నమ్మితే, ఎవరిని? మనిషి అన్న వ్యక్తిని ఎవరినైనా నువ్వు నమ్మితే నీవు ఒక దినమున నష్టపోవలసి వస్తుంది, ఒక దినమున కృంగిపోవలసి వస్తుంది, ఒక దినమున బాధపడవలసి వస్తుంది. నేను చెప్పింది ఇక బంధువా, రక్త సంబంధ, కూతురా, కుమార్తె, గ్రామస్తుడా, జిల్లా వాస్తవుడా అని కాదు, మనిషి అన్నాను. ఏమన్నా నేను? మనిషి. భర్తకు భార్య సహకారి అని బైబిల్ చెప్తుంది. కానీ ఒక దినము ఆ సహకారి ఏమంటుందంటే నువ్వు చావు అంటుంది. ఏమంటుంది? నువ్వు ఏం చెప్పిందమ్మా? స్పష్టంగా చరిత్ర ఇది. ఏమంటుంది? నువ్వు చావు. కాబట్టి స్నేహితులను గౌరవించాలి, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, కుమార్తెలను ప్రేమించాలి, కుమారులను ప్రేమించాలి, అందరితో ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు నమ్మేది మాత్రమే యేసయ్యను మాత్రమే. ఎవరినమ్మా? చెప్పాలి. నమ్మేది ఎవరిని? యేసయ్యను మాత్రమే. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఏముండును? ఆశ్రయముగా ఉండును. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి రాలేదు. ఇప్పుడు చాలామంది నూతన సంవత్సరంలో వర్షాలు పడతాయా లేవా, ఈ నూతన సంవత్సరంలో పంటలు పండుతాయా లేవా అని కొందరు పంచాంగం చూపించేవాళ్ళు, జాతకాలు చూపించేవాళ్ళు, లేకపోతే వాతావరణానికి సంబంధించినవి మరికొన్ని పరిశోధన చేసేవారిని మనం గమనిస్తాం. క్రైస్తవుడవేమి చేయనవసరం, ఏం చేయనవసరం. మరి ఏం చేయాలంటే నువ్వు యెహోవాను నమ్మితే చాలు. ఎవరు నమ్మితే చాలు? అదే ఫాస్ట్ గారు, వర్షాలు ఉంటే కదా పంటలు పండేది.
పంటలు పండితే కదా కుటుంబం పోషించబడేది. రైట్. నువ్వు యెహోవాను నమ్మి ఎవరు నమ్మి? దేవునికి స్తోత్రం. మరియమ్మ నమ్మా? అలాగే మార్తమ్మ తల్లి నమ్మా? ఎవరు నమ్మి చెప్పాలి? యెహోవాను నమ్మి. ఎవరు నమ్మి? యెహోవాను నమ్మి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏడ్చిందంటే నమ్ముకోబట్టి ఏడ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో అడుగు పీడుచూ ఉన్న మనము యెహోవాను నమ్ముకోవాలి. ఎవరు నమ్ముకోవాలి? ఇప్పుడు మీరు అంటారు, అయ్యా నమ్మకం లేకుండా అసలు ఎందుకు వచ్చావు, 3 రోజుల నుంచి ఎందుకు ఉపవాసం ఉంటున్నావు అంటే, లేదు, నీ బ్రతుకులో నువ్వు యేసయ్యను పూర్తిగా నమ్మలా. నువ్వు నమ్మే మనుషులు నమ్మావు, నమ్మే వాటి మీద నీ మనస్సు ఉంది. కానీ యేసయ్య ఈ పూట నీతో చెప్తున్నమాట, నీవు పూర్తిగా యేసయ్యను నమ్మాలి. ఆమేన్. అప్పుడే నువ్వు ధన్యుడవు, అప్పుడే నువ్వు ధన్యురాలవు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎలా ఉండడు? ఇప్పుడు నువ్వు నమ్మితే ఇక 2026వ సంవత్సరం నీ జీవితం ఎలా ఉంటుంది అన్న విషయం ఇప్పుడు 8 వాక్యము నుంచి ప్రారంభించబడుతుంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎక్కడ నాటబడింది ఆ చెట్టు? జలముల యొద్ద. ఆ యొక్క నది అలా ప్రవహిస్తూ ఉంది. ఆ నది ఒడ్డున ఈ చెట్టు ఉంది. ఈ చెట్టుకి కావలసినంత నీరుంది కాబట్టి ఈ యొక్క చెట్టు పచ్చగా నిగలాడుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా ఉంటావంటే నిగలాడుతూ ఉంటావు. ఇక వాడిపోవు. ఏంటమ్మా వాడిపోలేదంటే, నేను నమ్మింది యెహోవాను. అమ్మమ్మ ఎవరిని? నేను నమ్మింది యెహోవాను. రైట్. తర్వాత ఓరున దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున ఆకమ్మ ఇక్కడ వర్షాలు పడలా. ఏం పడలేదు? వర్షం పడలా. ఈ వర్షం పడకపోతే చెట్టు పరిస్థితి ఏంటి? ఈ వర్షం పడకపోతే ఈ చెట్టు ఏమైపోద్దంటే వాడిపోవాలి. ఏమయ్యమ్మా? ఆకు రాలిపోవాలి, పూత రాలిపోవాలి, పిందె రాలిపోవాలి, పంట నష్టము జరగాలి. ఎందుకంటే వర్షం లేదు. అయితే ఈ చెట్టు ఆయనను నమ్ముకొని ఉంది కనుక, ఆయన మీద ఆధారపడి ఉంది కనుక ఆకు చూస్తే వాడలేదు, కాపు చూస్తే మానలేదు. ఆకు చూస్తే వాడలేదు, చెట్టు ఆకు చూస్తే వాడలేదు, కాపు చూస్తే మానలేదు. ఏంటి రహస్యము అంటే, ఇదిగో నేను నమ్ముకున్నది యెహోవాను. ఆమేన్. ఒక అబ్బాయిని కాళ్ళు చేతులు కట్టి వేరే దేశస్తులు ఎత్తుకుపోయారు. ఏం చేశారమ్మా? ఎత్తుకుపోయారు. ఎందుకు ఎత్తుకుపోతున్నారు? రైట్స్ అంటే వాళ్ళోళ్ళు అతను నమ్మేశారు. వాళ్ళోళ్ళు అతను ఏం చేశారు? అమ్మేశారు, ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు నమ్మావు అంటే, ఆ వ్యక్తి చెప్తున్నమాట, నేను యెహోవాను నమ్ముకున్నాను అంటున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు?
దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు తెలుసా? ఈ వచ్చే వారం వచ్చేస్తుంది చీరమల్లో అంటారు. దాన్నే మీరు నమ్మేది. దేవునికి స్తోత్రం. యేషేబా, ఎవరు నమ్ముకున్నావంటే నేను యెహోవాను నమ్ముకున్నాను. మీ దేశంలో వర్షాలు లేవు కదా, మీ దేశంలో పంటలు పండలేదు కదా. అవును, పండలేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా భోజనం అని అడుగుతున్నారు. ఆది కాండము 41 అధ్యాయము 54 వాక్యాన్ని చదువుతుంది. ఆది కాండము యోసేపు చెప్పిన ప్రకారము ఏసేబు చెప్పి పరో 7 కరువు సంవత్సరములు. అమ్మమ్మ అట్లా కాదు. ఓడు మనం చదవలసింది ఏంటంటే 55 అధ్యాయములో అప్పుడు పరో అన్న దాకా స్టార్ట్ చేయాలి. 55 అధ్యాయములో సగం నుంచి ఉంటుంది. అప్పుడు పరో వద్దకు వెళ్ళి 55 ప్రారంభం నుంచి చదివిన ఐగుప్తు దేశమంతటా ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోకి మొరపెట్టుకొనిరి. దేవునికి స్తోత్రం. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే ఆ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఏలుబడి చేస్తున్న రాజువు కదయ్య, నువ్వు రారాజువు కదయ్యా, ఫరోకి జై అంటూ వెళ్ళి ఫరోని మాకు కూడి పెట్టమని అడిగారు, మాకు సహాయము చేయమని అడిగారు, మాకు భోజనం పెట్టమని అడిగారు. ఏమడిగారు? భోజనం పెట్టమని అడిగారు. అప్పుడు ఫరో ఏం చేస్తున్నాడంటే, అమ్మా మన దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? మన దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యెహోవాను నమ్ముకున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? యేసేపు మనుషులు నమ్ముకోవాలా? ఎవరు నమ్ముకోలేదమ్మా? ఆస్తిని నమ్ముకోవాలా, ఏటీఎం కార్డుని నమ్ముకోవాలా, ఫోన్పేని నమ్ముకోవాలా. సర్వర్ పనిచేయట్లేదు. టీ తాగావు, కాలర్ పట్టుకుని డబ్బులు కట్టేళ్ళు కొడుతుంటే పని. దేని నమ్ముకున్నాడు? చెప్పుకుంటే పరువు బాధ పాస్తున్నా. ఏమైందంటే తాగేసి తినేసిన తర్వాత కొడుతుంటే ఏం డౌను? సర్వర్ డౌన్. ఇచ్చుకదులు అంటున్నారు వాళ్ళు, లేకపోతే అక్కడ ఫోన్ పెట్టాలన్నమాట. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తి కాదు, యెహోవాను నమ్ముకున్నాడు. ఎవరు నమ్ముకున్నది? ఆ వ్యక్తి మన దేశంలో ఉన్నాడు. అప్పుడు ఫరో మీరు యేసేపు యొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునది చేయుడని ఐగుప్తులతో చెప్పిన కూడా చప్పట్లో హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, మా అత్త మా మామ ఒక 50 సవర్లు బంగారం కానీ సంపాదించి మాకు ఇచ్చినట్లయితే కొదవ పెట్టుకుని కూర్చొని తినేవాళ్ళు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారంటే, మా అత్త మామ లేకపోతే మా తల్లిదండ్రులు కానీ ఒక 50 ఎకరాలు పొలం మా చేతిలో పెట్టినట్టయితే భలే ఆటాడేవాళ్ళం కదా ఇప్పుడు అని బాధపడతారు. యేసేపుకి తల్లి తండ్రుల వైపు నుంచి చిల్లుగవ సహాయం ఏమైనా ఉందా? అన్నదమ్ముల వైపు నుంచి చిల్లు గింజ సహాయం ఏదైనా ఉందా? చరిత్ర చూడండి. ఉందా? లేదో అమ్మా? ఏ విధమైనది లేదు. మరి యేసేబా ఒక రాజు నీ గురించి చెప్పడం ఏంటయ్యా? ఒక రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నీ దగ్గరికి రావటం ఏంటి? నువ్వు చెప్పినట్లు వాళ్ళు చేయటానికి శిరసా వహించడం ఏమిటి? యేసేబు అంటున్నాడు, నేను యెహోవాను నమ్ముకున్నాను. వర్షం పడలేదు. ఏం పడలేదు? ఆహారము దేశంలో ఎక్కడా లేదు, నా దగ్గర ఉంది.
ఎట్లా ఉందంటే, నేను నమ్ముకున్నది యెహోవా అనుకుంటూ చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన సంవత్సరాల్లో కరోనా వచ్చింది. ఎక్కడ చూసినా కోటీశ్వరులు కూడా కూటికి లేక చస్తూ ఉన్నారు. కానీ ఈ స్థలములో 90 దినాలు లేదు అన్న మాట లేకుండా, అయిపోయింది అన్న పదము లేకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కొందరికి తీసుకుని వెళ్ళి ఆహారం పెట్టడానికి ప్రభు కృప చూపారు. కూడా చెప్పట్లో హల్లెలూయా. ఇది ఎవరు చేయలేకపోయారు. ఎందుకని ఈ జీసస్ క్రాస్ మినిస్ట్రీ పరిచర్య మాత్రమే ఇది చేయగలిగిందంటే, ఈ పరిచర్య ఆయన్ని మాత్రమే నమ్ముకుంది. ఎవరు నమ్ముకుందామా? చెప్తాలే, ఎవరు నమ్ముకుందే? ఆయన్ని మాత్రమే నమ్ముకుంది. ఇప్పుడు నీ ఎదుట ఉన్న సంవత్సరంలో నువ్వు లేదు అన్నవారికి పెట్టే స్థితి నా దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆ స్థితి నువ్వు పొందాలంటే నువ్వు ఎవరు నమ్మాలి? చెప్తాలే, యెహోవాను మాత్రమే నమ్మాలి. దేవునికి స్తోత్రం. నేను ఎలా చేయగలుగుతుంది, ఈ పరిచర్య ఎలా జరుగుతుంది ప్రభు అంటే, నువ్వు నమ్మింది నన్ను కనుక, నీ చెయ్యి నా వైపు చాపావు కనుక. ఎవరు నన్ను అడిగానా, ఒక 1000 రూపాయలు చొప్పున వేసుకోండి మీరు కరోనాలో భోజనం పెట్టాలని. మిమ్మల్ని ఎవరిని అడిగినా ఒక 500 చొప్పున ఇవ్వండి నాకు, నేను అన్నం పెడుతున్నానని. అది ఉపదేశ క్రమము. దేవునికి స్తోత్ర. అదే ఉపదేశ క్రమము. నీ జీవితంలో నీ చెయ్యి ఎవరికి చాపన అవసరం లేదు. నీ చెయ్యి దేవుని వైపు చాపు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. వర్షము లేకపోయినా ఆ వ్యక్తి ఆకు వాడిపోదు. వర్షము లేని సంవత్సరము కాపు మానదు, కాపు మానదు. నా దేవుడు యేసేపు వంటి ఆశీర్వాదం నీ ఎదుట ఉన్న సంవత్సరములో నీకు అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు. అందరూ లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా, అయ్యా నేను నిన్ను నమ్ముకుంటాను, నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభువా, నేను నిన్నే నమ్ముకుంటాను తండ్రి, నేను నిన్నే నమ్ముకుంటాను ప్రభు అని ప్రభు వైపు చేతులెత్తి అడుగుదాం. అందరూ లేచి నిలబడి ఎవరికి వారు వ్యక్తిగతముగా ప్రార్థించుకొని, ఇక నేను మనుషుల మీద ఆధారపడను ప్రభువా, నా ఎదుట ఉన్న సంవత్సరాలు దీవెనకరమైన సంవత్సరాలే, నిన్ను నేను సేవిస్తాను, మేలుకరమైన విత్తనములు నేను విత్తుతాను, నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చివరి ఉపవాస ప్రార్థనలో వాక్య సందేశాన్ని విన్న నీవు, వాక్యము ఆలకించిన నీవు నిశ్చయముగా నూతన సంవత్సరములో ప్రవేశిస్తున్న నీవు వినిన వాక్యమును బట్టి ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇక మీదటగా యోసేపు అటు శరీర సంబంధిగా ఎదుగుతూ వచ్చాడు, ఇటు ఆత్మ సంబంధిగా ఎదుగుతూ వచ్చాడు. తానొక్కడే అనేకులకి ఆహారం ఇచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు. తాను అంటాడు, నా ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ స్థితిలో ఎక్కడ కూడా నేను చేయి చాచిన వ్యక్తిని కాదు, ఏ వ్యక్తి దగ్గర చేయి చాచి నేను అడిగిన వ్యక్తిని కాదు. నాకు ఒక దేవుడు ఉన్నాడు, నేను కానీ నమ్మాను. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా చెయ్యి విడివని దేవుడు, ఎడబాసి దేవుడు కాదు. ఆయన నాకు ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నేను చేసేది యావత్తు కూడా మంచిదని నా దేవుడు గుర్తెరిగాడు. అందుకని యేసేపు జీవితంలో ఎటు చూసినా ఏ చేదు అనుభవం యేసేపులో లేనందువలన యేసేపు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా, ఏ ప్రజల మధ్యలో నిలబడినా
యోసేపును దేవుడు ఘనపరుస్తూనే వచ్చాడు. యోసేపు జీవితంలో చేసిన మేలులు, యోసేపు జీవితంలో చేసిన ఉపకారములు, అనేకులకి ఆహారాన్ని పంచిపెట్టే వ్యక్తిగా ఇంట్లో మార్చబడ్డాడు. ఎలా ఆ అనుభవంలోకి దేవుడు తీసుకొని వచ్చాడంటే, యోసేపు జీవితంలో దేవుడు చూస్తున్నాడనే భయం ఉంది. దేవుడు చూస్తూ ఉన్నాడనే భయముతో తన జీవితాన్ని గడుపుతూ ఎవ్వరికి అన్యాయం చేయకూడదు, ఎవ్వరికి అన్యాయంగా దోచుకోకూడదు, ఎవరి దగ్గర చేయి చాపకూడదు, ఎవరి సొమ్మును నేను ఆశించకూడదని ఒక తీర్మానం కలిగి తన జీవితంలో జీవించిన జీవితం మరి ఎదుట ప్రభు తెలియచేస్తూ వచ్చాడు. ఇక మీదటిగా రాబోతున్న నూతన సంవత్సరంలో నీవు కూడా యోసేపు వంటి జీవితాన్ని జీవించాలి. యోసేపులాగా నీవు అనేకులు పెట్టడానికే దేవుడు ఈ చివరి దినాన, ఈ ఉపవాస ప్రార్థన దినాన నీతో నాతో మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. హల్లెలూయా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు. ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమారు మోసపోయాము, ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆగాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆగాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నమ్మి 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 మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమారు మోసపోయావు, పలుమారు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. ఇలా ఎంతకాలము
వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన అతి శ్రేష్ఠ నామమైనటువంటి నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ 2025వ సంవత్సరాంతపు కోడికలను ప్రభా జయకరంగా మహిమకరంగా మీరు నడిపించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 3 దినాలు తండ్రి నీ ఉన్నతమైన గంభీరమైనటువంటి నీ మాటల ద్వారా మమ్మల్ని ప్రభువా ఇదిగో బలపరిచినందుకై స్తోత్రం అయా. నీ మాటల ద్వారా మా జీవితాలలో ఒక నాయన మలుపును కలుగజేసినందుకై స్తోత్రం అయా. మా స్థితిని తెలియజేసినందుకై స్తోత్రం అయా. మాకు అభయం ఇచ్చినందుకై స్తోత్రం అయా. మా యొక్క ప్రభా స్థితిగతులన్నిటినీ ప్రభా నీవు మారుస్తున్నందుకై స్తోత్రం అయ్యా. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు ప్రభా. ఈ 3 దినాలు నీ కృపా వాత్సల్యాన్ని మా మీద ఉంచి అయ్యా ఇదిగో తండ్రి నాయన నీ కృపను బట్టి ప్రేమను బట్టి నీ బిడ్డలమైన మేమందరము నీ సహాయాన్ని కోరుకున్నాము ప్రభా. అయ్యా ఇదిగో నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ ప్రభా నూతన వాత్సల్యం చేత మీరు నింపి నూతన వాగ్దానంతో నింపి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా 3 దినాల నుండి ప్రభా నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి నీ మాటలు విని అయ్యా నీ సన్నిధిలో బలపడిన నీ బిడ్డలు అయ్యా మరి అధికమైన మహిమతో నూతన సంవత్సరంలో నీ సన్నిధిలో సంఘములో పరిచర్యలో ప్రభా అయ్యా నీ బలమైన పాత్రలుగా వారు వాడబడుదురుగాక. బలమైన సాధనాలుగా వాడబడుదురుగాక. మహిమ కలిగిన పాత్రలుగా వాడబడుదురుగాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరినీ కుటుంబాలని నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. సహాయం చేసి కృప చూపించండి ప్రభా. చేసిన ప్రతి ప్రార్థనను ప్రభా వ్యర్థపరచిక వృధాపరచిక ప్రభా నీ బిడ్డల ఆశలు కోరికలు ప్రభా అయా హృదయ వాంఛలను తీర్చి నీ సన్నిధిలో ప్రభా సాక్షులై నూతన సంవత్సరంలో ప్రభా సాగిపోయే కృపని మనం అడుగుతూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మరి నాయన రేపటి దినం జరగబోతున్న వాచ్నైట్ సర్వీస్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. దైవజనులు ప్రభా బలపరచండి నాయన. నీకు స్తోత్రం అయ్యా. రేపటి దినంలో ప్రభా విస్తారం నిన్ను ప్రజలు మీరు తోడుకుని రండి. వస్తున్న ప్రతి వారి ప్రయాణాలలో తోడయ్యండి అయ్యా. ఈ రాత్రంతా నీ పాద సముఖంలో ప్రభా అయ్యా నీతో గడిపి ప్రభా వారి జీవితాలను ప్రభా వారి కుటుంబాలను నీకు నాయన అయా అర్పించిన వారై అయా నీ నుండి దీవెన పొందుకున్న వారై సుఖము క్షేమము కలిగిన వారే వారికి నాయన కృపాక్షేమములు కలిగిన వారే వారు నూతన సంవత్సరం నడుచుకునే కృపను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. సహాయం చేసి కృప చూపించమని ఇది మొదలుకుని ప్రభా నిబిడల జీవితాలు ప్రభా మరింతగా ఆత్మీయతలో ప్రభా స్థిరపడి బలపడి ప్రభువా నీ సన్నిధిలో సాక్షులుగా ఉండే కృపను దయచేయమని బలపరిచి దీవించమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి విడుకుని ప్రార్థించి పొందినాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే మరి దైవ సేవకురాల కొరకు అలాగే చిన్న బిడ్డ కొరకు మనందరం ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. మరి